I'm Satyanarayana Raju, R1 for Chemical Engineering batch. I completed my graduation in 2020. After that, I joined in Infosys, where I worked 1 year. After that, I decided to switch to government job, so that I left my job. After that, I went for coaching for 1 year, where I spent most of the time speed and accuracy. So I learned what is the skills required for government jobs. After that, I got selected in food corporation. Currently, I am working as food official at food corporation. 2014 I got to BITC. అంతకుముందు వరకు మనం వెరీ కన్ఫైన్డ్ ఏరియాలో ఉంటాం. అప్ టు 10th క్లాస్ వెరీ లిమిటెడ్ రిసోర్సెస్ ఐ హ్యావ్, సో దట్ ఐఎమ్ అనేబుల్ టు ఎక్స్ప్లోర్. వెన్ ఐ కేమ్ టు IIT here 2014, it's a different world. I didn't expect this would happen in my life, but by the grace of God I got seat here. First time 2014 July 21st కౌన్సిలింగ్ అయింది. తర్వాత July 31st క్లాసెస్ స్టార్ట్ అయ్యింది. It's a different feeling, like IIT seat means very lot to me, because I cannot afford private school or private college fees. So in my 10th class I decided I want IIT seat. So according to that I prepared. IIT seat వచ్చాక ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చిన తర్వాత బయట కాలేజీలో ఇంటర్మీడియట్, ఇక్కడ యూనివర్సిటీలో మనం చేస్తే ప్రీ యూనివర్సిటీ కోర్స్ అంటారు, అది ఇంటర్మీడియట్ సేమ్. ఇంటర్మీడియట్ కోర్సు PUC స్టార్ట్ అయిన ఇది మనకి CBSE సిలబస్, ICSE సిలబస్, మిక్స్డ్ సిలబస్ అనమాట. ఇక్కడ IITలో ఒక సెపరేట్ కంటెంట్ ఉంటుంది. ఈ కంటెంట్ వల్ల మనం అంటే మనం డిఫరెంట్గా బయట ఇంటర్మీడియట్ చదివే స్టూడెంట్స్కి ఇక్కడికి కొంచెం డిఫరెంట్ ఉంటుంది. దానివల్ల మనం హోల్ IIT ప్రాసెస్ లెర్నింగ్ బై డూయింగ్. అంటే మనం మెంటర్స్ కానీ మన లెక్చర్స్ కానీ మనం వాళ్ళ రోల్ వాళ్ళు కంప్లీట్ చేస్తారు. ఒకళ్ళు కంప్లీట్ చేయకపోయినా సరే మనం ఓన్గా లెర్నింగ్ బై డూయింగ్ ప్రాసెస్లో మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇంటర్మీడియట్లో అదే PUC కోర్సులో ఫస్ట్ సెమిస్టర్ ఎలా అయిందో మనకి కొంచెం నాకే తెలియదు. సింపుల్గా జస్ట్ వచ్చాము, కోర్స్ విన్నాం. అంటే ఈ ఎన్విరాన్మెంట్కి డిఫరెంట్. ఇక్కడ 2014 మేము ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు కలిసి ఉన్నాయి అప్పుడు, కంబైన్డ్ స్టేట్. దెన్ ఫ్రమ్ స్టార్టింగ్ ఫ్రమ్ ఆదిలాబాద్ టు శ్రీకాకుళం, ఫ్రమ్ చిత్తూరు టు అనంతపురం, ఆల్ ప్లేసెస్ పీపుల్ ఇక్కడికి వచ్చాను. అందువల్ల నేను డిఫరెంట్ కల్చర్స్ పీపుల్తో కలిసి ఉండడం వల్ల ఐ కెన్ అండర్స్టాండ్ సమ్ దేర్ ఇస్ కల్చరల్ బ్యారియర్స్. అంటే ఎవ్రీ పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఒక కల్చరల్ బ్యారియర్ ఉంటుందని చెప్పి PUCలో అర్థమైంది. తెలంగాణలో ఒకలాగా, రాయలసీమలో ఒకలాగా, కోస్తాంధ్రలో ఒకలాగా డిఫరెంట్ పార్ట్స్ పీపుల్ రావడం వల్ల వాళ్ళందరితో కలిసి ఉండడం వల్ల సమ్ అంటే అప్పటి వరకు ఉన్న కన్ఫైన్డ్ ఏరియా, 10th క్లాస్ వరకు ఉన్న కన్ఫైన్డ్ ఏరియా కాస్త ఇప్పుడు కొంచెం ఒక ఎక్స్ప్లోరేషన్ వచ్చింది. అలా ఇంటర్మీడియట్లో తెలియకుండా ఫస్ట్ సెమిస్టర్ అయితే నెక్స్ట్ నుంచి ఫోకస్డ్గా చూసుకున్నాం. తర్వాత ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ PUC there is branch allocation. Based on our grades, we have to allocate to different branches. So I chosen chemical engineering for first option. After metallurgy, based on my grades, I got first chance as chemical engineering. Then I joined chemical engineering for engineering. కంప్లీట్గా అంటే మనకి నేను 10th క్లాస్ వరకు చదివిందంతా ఒక పార్ట్, ఇంటర్మీడియట్ అంగా ఒక సెపరేట్. కానీ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ వెరీ డిఫరెంట్. మన కెమికల్ ఇంజనీరింగ్ లైక్ ఒక ఫ్యామిలీ లెక్క. సార్ వాళ్ళు బాగా సపోర్టివ్గా ఉండేవాళ్ళు. దే సపోర్ట్ ఇన్ ఎవ్రీ మూమెంట్ అండ్ ఈచ్ మూమెంట్, బికాస్ దే ఫేస్ సో మెనీ డిఫికల్టీస్. దే డు నాట్ అవైల్ దీస్ థింగ్స్ ఆన్ దేర్ డేస్, because we have sophisticated environment and sophisticated furniture and luxury education we have. But at the time of our SARS, they don't have. So they learned us how to deal all these aspects and how to excel our career. So chemical engineering very helpful to build my career. Most of the time I spent on SARS cabin only, because at the time we have limited rooms, because
class rooms only library, and I want to study more. So that I asked permission to SAS, please allocate to me a different cabin so that I will read there. Chemical engineering SAS are very helpful. వాళ్ళు ఎలా ఒక ఫ్యామిలీ లెక్క మొత్తం అంతా. చాలా ఒక స్టూడెంట్ ఒక గ్రోత్ అవుతారంటే దే ఎంకరేజ్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. సో ద మోస్ట్ ఆఫ్ ద కెమికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ చాలా మందికి మా సీనియర్ బ్యాచ్ 1-2, 1-3 బ్యాచ్, 1-4 బ్యాచ్ చాలా మంది సక్సెస్ అవ్వడానికి కారణం కెమికల్ ఇంజనీరింగ్. అరౌండ్ 2016 అలా బ్రాంచ్ అలొకేషన్ అయ్యింది. అప్పుడు కెమికల్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ జాయిన్. నార్మల్ లైక్ అందరిలాగా స్టార్ట్ అయింది. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంతా కెమికల్ ఇంజనీరింగ్ మామూలుగా సబ్జెక్ట్స్ అంతా నేర్చుకున్నాం. మాకు అప్పుడు 2+2 అనేది ఆఫర్ రాజిరెడ్డి గారు ఛాన్సలర్ తీసుకొచ్చారు. అంటే మన కెమికల్ ఇంజనీరింగ్ మెయిన్ కోర్సులన్నీ 2 ఇయర్స్లోనే కంప్లీట్ అవ్వాలి. నెక్స్ట్ 2 ఇయర్స్ స్టూడెంట్ ఇంట్రెస్ట్ కొలిది వాళ్ళు ఇంటర్న్షిప్ చేసుకోవచ్చు. ఇంటర్న్షిప్ లేకపోతే వాళ్ళు జాబ్ సర్చింగ్లో ఇంపార్టెంట్ కోర్సులు నేర్చుకోవచ్చు. అలా స్టూడెంట్స్ ఎక్స్ప్లోర్ అవ్వడానికి రాజిరెడ్డి గారు 2+2 తీసుకొచ్చారు మాకు మేము ఉన్నప్పుడు. అందువల్ల మాకు 2 ఇయర్స్ మెయిన్ కోర్స్ అన్ని కంప్లీట్ చేశారు. నెక్స్ట్ 2 ఇయర్స్ మనం బయటికి వెళ్ళి ఇంటర్న్షిప్ చేసుకోవచ్చు, స్కిల్స్ నేర్చుకోవచ్చు. లేదంటే క్యాంపస్ ఉండి క్యాంపస్ ఆఫరింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలెక్టివ్స్ సో దట్ వీ కెన్ ఆప్ట్ ఎనీ ఎలెక్టివ్స్ అండ్ వీ కెన్ ఎక్సెల్ ఇన్ దోస్ ఎలెక్టివ్స్. అలా ఆప్షన్ ఉన్నప్పుడు డిఫరెంట్గా మేము ఏం చేసామంటే లాస్ట్ సమ్మర్ ఇంటర్న్షిప్ చేసుకున్నాం. మిగతాదంతా క్యాంపస్లో ఉండి మనం ఎలెక్టివ్స్ తీసుకున్నాం అని చెప్పి డిసైడ్ అయ్యాం మోస్ట్ ఆఫ్ ద థింగ్స్. సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత బీటెక్ థర్డ్ ఇయర్లో ఐ వాంట్ టు చేంజ్ మై డిసిషన్. బికాస్ మా నాన్న మా చిన్నప్పటి నుంచి చూసిన ఎన్విరాన్మెంట్లో గవర్నమెంట్ జాబ్ అంటే ఒక ఇది, అంటే ఒక గవర్నమెంట్ జాబ్ అంటే మెయిన్. ఎందుకు ఎవరి వన్ గవర్నమెంట్ జాబ్ కోరుకుంటారంటే ఫస్ట్ సోషల్ సెక్యూరిటీ. మీన్స్ సోషల్ సెక్యూరిటీ అంటే మనకి తీసేస్తారు జాబుల నుంచి అని అబద్ధభావం ఉందన్నమాట. అంటే సోషల్ సెక్యూరిటీ ఉందంటే మనం వీ కెన్ స్టాండ్ టు అవర్ ఫ్యామిలీ. అంటే వీ కెన్ హెల్ప్ అవర్ ఫ్యామిలీ ఇన్ ఎవ్రీ స్టెప్. సోషల్ సెక్యూరిటీ. సెకండ్ సోషల్ రెస్పెక్ట్. సో కంపేర్ టు ప్రైవేట్ జాబ్స్, గవర్నమెంట్ జాబ్స్ మనకు సోషల్ రెస్పెక్ట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వీ కెన్ ఇంటరాక్ట్ విత్ మోర్ పీపుల్ మనం ఇంటరాక్షన్ అవ్వడం వల్ల, పీపుల్స్ జనంలో మనం ఉండడం వల్ల, ఫర్దర్ పీపుల్ ఉండడం వల్ల మనకు సోషల్ రెస్పెక్ట్ ఎక్కువ వస్తుంది. మెయిన్ ప్రతి ఒక్కరు ఒక గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతుందంటే మెయిన్ ఆస్పెక్ట్స్ ఈ రెండే. అంటే నాకు తెలిసి సోషల్ సెక్యూరిటీ ఉంటుంది, సోషల్ రెస్పెక్ట్ ఉంటుంది. దానివల్ల ప్రతి ఒక్కరు గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతుంది. నేను అలాగే సేమ్ చూడడం వల్ల అమ్మ, నాన్న, మా తాతగారు చెప్పారు మనకి ఒక వెల్ సెటిల్ ఎన్విరాన్మెంట్ కావాలంటే గవర్నమెంట్ జాబ్ ఉండాలి. ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్లో కెమికల్ ఇంజనీరింగ్ ఫ్యాకల్టీ చెప్పారు సార్ ఇలా ఐ వాంట్ టు ప్రిపేర్ గవర్నమెంట్ జాబ్స్. సార్ వాళ్ళు అంతకుముందు వరకు గేట్ రాద్దాం నేను ఉన్నాను. తర్వాత సార్ వాళ్ళు ఓకే కెమికల్ ఇంజనీరింగ్ అలాంటి సార్ వాళ్ళు మనం వాళ్ళని కాంటాక్ట్ అవుతే వాళ్ళు ఒక థాట్ మనకు షేర్ చేస్తారు. సేమ్ అదేవిధంగా లక్ష్మణ్ నాయక్ సార్, అప్పుడు రామ్ సుబ్బి సార్, కోటేషన్ వీళ్ళంతా ఒక్కొక్క సపోర్ట్గా నాకు ఒక క్యాబ్ని అలొకేట్ చేశారు ప్రిపేర్ అవ్వడానికి థర్డ్ ఇయర్, బీటెక్ థర్డ్ ఇయర్. దెన్ ఐ స్టార్టెడ్ ప్రిపేరింగ్ ఫర్ ఓన్లీ డిఫెన్స్ జాబ్స్. డిఫెన్స్లో ఏఎఫ్ క్యాప్ ఇలా వీటి కోసం ప్రిపేర్ అవుతాను. అప్పుడు చేసేది ట్రై చేశాను. రైల్వేస్ కూడా అప్లై చేసి ఉన్నాయి నార్మల్గా. కాకపోతే మనకి అప్పుడు అంత నాలెడ్జ్, వైట్ స్కోప్ లేకపోవడం వల్ల లిమిటెడ్ రిసోర్సెస్తో ప్రిపేర్ అయ్యి అటెంప్ట్ చేస్తే ఫిలిమ్స్లో చాలా వరకు బీటెక్ థర్డ్ ఇయర్ అయిపోయింది. నెక్స్ట్ ఫైనల్ ఇయర్ సేమ్ అందరిలాగే మన క్యాంపస్లో ప్లేస్మెంట్ జరుగుతుంది. అప్పుడు నార్మల్గా ఇన్ఫోసిస్ డ్రైవ్కి వచ్చింది. ఇన్ఫోసిస్ డ్రైవ్కి వచ్చినప్పుడు నార్మల్గా ఇన్ఫోసిస్ ఎలాగంటే వాళ్ళు టెస్టింగ్ కోడింగ్తో చేయరు. వాళ్ళు ఒక ఎగ్జామ్ పెడతారు. ఆ ఎగ్జామ్ క్వాంటిటేటివ్ రీజనింగ్, తర్వాత ఇంగ్లీష్ ఉంటుంది. మిగతా టీసీఎస్ ఇప్పుడు అయితే ఎగ్జామ్ నార్మల్ ఎగ్జామ్లోనే వాళ్ళు టెస్ట్ ఫర్ కోడింగ్. ఇన్ఫోసిస్ డిఫరెంట్. ఇన్ఫోసిస్ ఏం చేసింది, ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు మన యూనివర్సిటీ వాళ్ళు ఇన్ఫోసిస్ ఇలా డ్రైవ్కి వస్తే ముందుగా తెలిసి క్యాంపస్లో ఒక 500 స్టూడెంట్స్ సెలెక్ట్ చేసి వాళ్ళకి సెపరేట్గా కోచింగ్ ఇచ్చారు దీనికోసం. బట్ నేను అప్పుడు గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయిన వల్ల అది ఆ కోచింగ్ అవైల్ చేసుకోలేదు. పర్సనల్గా ప్రిపేర్ అయ్యాను. ఇన్ఫోసిస్ డ్రైవ్కి వచ్చింది. టోటల్గా సెలెక్ట్ అయ్యాను. 2019 అక్టోబర్లో నేను ఇన్ఫోసిస్లో ప్లేస్ అయ్యాను. ఎట్ ద సేమ్ టైం నెక్స్ట్ ఇయర్ 2020 అక్టోబర్ మై ఫైనల్ ఇయర్ గ్రాడ్యుయేషన్.
అమర్ రాజా కంపెనీ అమరాన్ రిక్రూట్మెంట్ డ్రైవ్ వచ్చింది. సేమ్ 2020 రిక్రూట్మెంట్ వచ్చినప్పుడు ట్రిపుల్ ఐటీ ఆర్కే వ్యాలీ అండ్ ట్రిపుల్ ఐటీ న్యూజివీడ్ బోత్ క్యాంపసెస్కి ఎంట్రీస్ ఓన్లీ ఆర్కే వ్యాలీలో జరిగాయి. అమర్ రాజా బ్యాటరీస్ వాంట్స్ ఓన్లీ 2 బ్రాంచెస్, మెకానికల్ అండ్ కెమికల్. సో ఓన్లీ మెకానికల్ అండ్ కెమికల్ స్టూడెంట్స్ మాత్రమే ఎగ్జామ్ అటెండ్ అయ్యాయి. బట్ మన క్యాంపస్లో ఒక రూల్ ఉండేది, ఎలాంటి క్యాంపస్లో ఒక జాబ్లో ప్లేస్ అయితే నెక్స్ట్ వేరే జాబ్కి ఎలిజిబుల్ లేదు, అంటే మనం వేరే జాబ్కి అప్లై చేసుకునే ఛాన్స్ లేదు. కానీ ఒక మనకు వచ్చిన శాలరీ అంటే ఇయర్లీ ప్యాకేజ్ మినిమం 1 to 2 lakhs డిఫరెన్స్ ఉంటే మాత్రం మనం సెకండ్ జాబ్కి అప్లై చేసుకోవచ్చు విత్ ద పర్మిషన్ సిడిపిసి. సో 2019లో నేను ఇన్ఫోసిస్ సెలెక్ట్ అయినప్పుడు 2020లో అమర్రాజ్ వచ్చింది. ఇట్స్ మై కోర్ కంపెనీ. సో ఐ ఇంటిమేటెడ్ టు సిడిపి, సో ఐ వాంట్ టు అటెండ్ ఫర్ Amar Raja battery cell exam. Then they will tell that, no, actually you have job na, on offer, so you are not eligible for this job. So then I approached chemical engineering faculty and CDPC. Then they allow us to take exam. In 2020, I had taken exam for Amar Raja. The exam ki total ట్రిపుల్ ఐటీ న్యూజివీడ్ ట్రిపుల్ ఐటీ ఆర్కే వ్యాలీ నుంచి మొత్తం స్టూడెంట్స్ గ్యాదర్ అయిన దాంట్లో ఓన్లీ ఒకరినే సెలెక్ట్ చేశారు. అది ట్రిపుల్ ఐటీ న్యూజివీడ్ కెమికల్ ఇంజనీరింగ్ నుంచి ట్రిపుల్ ఐటీ ఆర్కే వ్యాలీ కెమికల్ ఇంజనీరింగ్ నేను ఒకరినే సెలెక్ట్ అయ్యాను. అప్పుడు 2020 ఫిబ్రవరి సెలక్షన్ మొత్తం అయిపోయింది. నెక్స్ట్ ఇంకా మన చేతిలో 2 jobs ఉండేసరికి ఇంకా నేను మళ్ళీ గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ స్టాప్ చేశాను. సడన్గా అంతా ఆల్ ఆఫ్ సడన్ కరోనా టేకప్ 2020 March 22nd జనతా కర్ఫ్యూ. After that, things all went on different. So both companies, Infosys and Amar Raja, differ my offer letter. So they didn't tell when will they accept our offer. So I'm in dilemma because I got 2 offers in campus, but both are now kept on deferment. So again, I decided in 2020 December. After first wave, so I want to be for a government jobs again, because ఇప్పటికే 2 జాబ్లు సేమ్ మనకి ఆఫర్ వచ్చి కూడా మనం జాయిన్ అవ్వలేదు. అంటే కరోనా పరిస్థితి వల్ల 2020 ఫస్ట్లో మళ్ళీ ఇన్ఫోసిస్ ఆఫర్ చేసింది, సేమ్ మీకు ఆఫర్ లెటర్ వస్తుంది, నెక్స్ట్ ఇయర్ జాయిన్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం అమర్ రాజా బ్యాటరీస్ కూడా ఆఫర్ లెటర్ ఇచ్చాయి. అప్పుడు మళ్ళీ సేమ్ ఒక డైల్మా వచ్చింది, ఏంటి ఇన్ఫోసిస్ నా కోర్ కంపెనీ కాదు, బట్ ప్యాకేజ్ ఇస్ హై. అమర్ రాజా ఇట్స్ మై కోర్ కంపెనీ అండ్ ప్యాకేజ్ ఇస్. దెన్ ఐ వెంట్ ఫర్ సజెషన్స్. సో ఐ ఆస్క్ మెనీ project faculty and chemical engineering faculty. Everyone has different perception. Okay, in this aspect, this company is good. In this aspect, this company is good. But final decision, I have to take only me. I have to take the final decision. Then I decided to money makes money. This is a very important quote. So I joined in Infosys 2021, where there is a 2 streams like generic and stream. Unlike other companies, Infosys offer different course for freshers. So I go through those courses, generic and stream. After that, I allocated to developer role. In Infosys, it is a different working culture, because in software industry, actually they recruit for one project, they allocate it to different project in every time. I think so. నన్ను అలాగే రిక్రూట్ చేస్తున్నారు. ఒకటి వాళ్ళు మనకి ఎలాగంటే ట్రైనింగ్ ఒకదాని మీద ఇస్తారు, ఆ ప్రాజెక్ట్ ఇచ్చిన దాన్ని బట్టి మళ్ళీ మనం మౌల్డ్ అవ్వాలి. వాళ్ళు సింపుల్ బేసిక్స్ ఇస్తారంతే, మళ్ళీ మనం కొత్తగా నేర్చుకునే కోర్సెస్, ఆ ట్రైనింగ్ ఒక ప్రాజెక్ట్ అలికేట్ అయిన తర్వాత 2-3 months వాళ్ళు టైం స్పాన్ ఇస్తారు. అప్పుడు మన వాళ్ళు ఇచ్చిన కోర్సెస్ అన్ని నేర్చుకుని నెక్స్ట్ మనం రెడీగా ఉండాలి నెక్స్ట్ ప్రాజెక్ట్. అలా 1 year చేసిన తర్వాత కొంచెం నాకు జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు, ఎందుకంటే ఐఎమ్ కెమికల్ ఇంజనీరింగ్, దట్ టు ఫ్రెషర్ ఇన్ Infosys. సో ఐఎమ్ అనేబుల్ టు మేనేజ్ మై కెమికల్ ఇంజనీరింగ్ నుంచి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. Infosysలో డిఫరెంట్ కోర్సులు నేర్చున్నాను. బట్ 2-3 months అయిన తర్వాత డిఫరెంట్ ప్రాజెక్ట్ అలికేట్ చేసి ఉన్నాను. ఆ ప్రాజెక్ట్ అలికేట్ చేయడం వల్ల ఒక సాటిస్ఫాక్షన్, జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు. అందువల్ల మళ్ళీ
డిసైడ్ అయ్యాను ఈసారి మళ్ళీ గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ దిస్ ఇస్ మై థర్డ్ అటెంప్ట్ టు గవర్నమెంట్ జాబ్స్. సో సాఫ్ట్వేర్లో ఉండగానే కోచింగ్ తీసుకున్నాను, ప్రిపేర్ అయ్యాను. ఓకే, అప్పుడు 2021లో కోచింగ్ స్టార్ట్ చేశాను సాఫ్ట్వేర్ గవర్నమెంట్ జాబ్స్కి. ఈ కోచింగ్ క్లాసెస్ వెళ్తున్నాను, ఇటు సేమ్ ఇన్ఫోసిస్ జాబ్లో ఉన్నాను. రెండు మేనేజ్ చేయడానికి కొద్దిగా కష్టంగా ఉంది. అప్పుడు ఒకటే డిసైడ్ అయ్యి ఇంకా మళ్ళీ సజెషన్ అడిగాను, ఏం చేయాలి, జాబ్ చేస్తారా, కోచింగ్ ఉన్నది సేమ్ అట్ ద టైం జాబ్ చేస్తానంటే అందరూ సజెషన్ డోంట్ పుట్ ఆన్ బోత్, ఒక రెండు పడవ మీద కావద్దు, డైరెక్ట్ ఒక పాత తీసుకోండి అని చెప్పారు. మళ్ళీ అప్పుడు వెంటనే ఇంకా రిస్క్ తీసుకొని ఒక కొంత అమౌంట్ సేవ్ చేసుకొని ఇన్ఫోసిస్ జాబ్ చేసి కోచింగ్ ఇంకా ప్రిపేర్ అయ్యాను. 2022 మార్చ్లో ఇన్ఫోసిస్ 1 year రిజైన్ చేసింది, కంప్లీట్ అయింది. ఇంకా 2022లో ఇంకా సిన్సియర్గా ఓన్లీ గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతుందని చెప్పి సిన్సియర్గా ప్రిపేర్ అయ్యాను. ఇప్పుడు ఇది ఒక డిఫరెంట్ పద్ధతి. ఇప్పుడు స్టార్టింగ్ 10th వరకు ఒక వాళ్ళు అంటే ఇంటర్మీడియట్ ఒక వాళ్ళు, గ్రాడ్యుయేషన్ అంతా ఒక వాళ్ళు. ప్రాపర్గా గ్రాడ్యుయేషన్ ఎందుకు ఇన్ని డిసిషన్ చేంజ్ చేసుకోవాల్సి వచ్చిందంటే మా సీనియర్స్ ఎవరైనా సరే గవర్నమెంట్ జాబ్స్ అంటే ఇది, ఈ విధంగా పాత వెళ్ళాలా అని చెప్పిన వాళ్ళు చాలా తక్కువ, ఒకరిద్దరు చెప్పేవారు. అప్పుడు మేము స్టార్టింగ్ E1 E2 ఉన్నప్పుడు అంతగా మాకు ఒక ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల నెగ్లెక్ట్ చేస్తాం. అందువల్ల ఈ స్టెప్స్ చేంజ్ చేసుకోవాల్సి వచ్చింది. అలా కాకుండా మెయిన్ ఈ వీడియో మోటో నెక్స్ట్ పీపుల్కి హెల్ప్ అవ్వాలని. ఇవి నా ఎక్స్పీరియన్స్ అంతా మీరు తీసుకోలేదు, కానీ మెయిన్ ఏంటంటే నెక్స్ట్ వాళ్ళకి యూజ్ అవ్వాలి. అంటే గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవ్వాలంటే ఏంటనేది ఇది చివర కొంచెం టైం అయినా చెప్తాను. అలాగే నెక్స్ట్ 2022లో సిన్సియర్గా గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యాను. బట్ మనం ఒక కోచింగ్కి వెళ్ళాలన్నా సరే, ఏదైనా సరే ఒక పాత్ సిలబస్ అనేది ఈజీ. ఎందుకంటే మనం ఏదైనా ఒక సర్టెన్ డెస్టినేషన్ రీచ్ అవ్వాలంటే మనకు పాత్ తెలిస్తే వీ కెన్ రీచ్ విత్ ఇన్ టైం అండ్ ఆన్ టైం. అదర్వైజ్ మనకి ఎలాగా ఒక డెస్టినేషన్ రీచ్ అవ్వాలంటే ఒక పాత్ కానీ ఒక సిలబస్ కానీ తెలియలేదంటే విల్ టేక్ మోర్ టైం కంపేర్ టు పర్సన్ హూ నోస్ ద యాక్చువల్ పాత్. అలా ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్, ఒక గైడ్, ఒక సిలబస్ తెలిస్తే సక్సెస్ ఈజీగా వస్తుంది. సేమ్ మళ్ళీ అప్పుడు నేను ఒక పర్సన్స్ కనుక్కున్నాను, అంటే సేమ్ ఇన్స్టిట్యూట్లో ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను. అక్కడ మనం వెళ్ళేసరికి అక్కడ కొంతమంది ఉంటారు, 2 years నుంచి ఒకరు, 3 years నుంచి ఒకరు ప్రిపేర్ అవుతారు, 4 years నుంచి ఒకరు ప్రిపేర్ అవుతారు. ఈ థాట్స్ అన్ని మళ్ళీ క్లియర్ కలిగించినాను. ఓకే, మళ్ళీ మనం మంచి రిప్యూటెడ్ కంపెనీ ఇన్ఫోసిస్ అంటే దాంట్లో జాబ్ లెఫ్ట్ చేసి వచ్చాం, మళ్ళీ మనం గవర్నమెంట్ జాబ్ క్రాక్ చేయగలమా? ఇక్కడ చూస్తే సినారియో మనం అనుకున్నది ఒకటి, సినారియో ఇక్కడ అంతా డిఫరెంట్ ఉంది. సేమ్ కాంపిటేటివ్ వరల్డ్ అంటే ఎలాగా సక్సెస్ అనేది ఇట్ విల్ టేక్ టైం. అందరూ పీపుల్ మైండ్ సెట్ బట్టి మెయిన్ డిపెండ్ ఉంటుంది. ఎగ్జామ్స్ ఉంటాయి, ప్రిలిమ్స్, మెయిన్స్, ఎంట్రీ ఫేసెస్ వస్తుంది. పీపుల్ ఏమో కొంతమంది వచ్చి 1 yearలో జాబ్ కొట్టిన వాళ్ళు ఉన్నారు, కోచింగ్లో వచ్చి 2 years, 3 years, 4 years ఉన్న వాళ్ళు అక్కడే ఉన్నారు. వీళ్ళందరినీ చూస్తా ఒక మంచి గైడెన్స్ కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఇలా మళ్ళీ ఫ్యాకల్టీ సీనియర్స్ అయితే ఇంకా ఒక డిసిషన్ తీసుకున్నాం కదా, ఇంకా జాబ్ లెఫ్ట్ చేయొచ్చు, ఇంకా దీంట్లోనే ట్రై చేయి. అట్ ద సేమ్ టైం ఇంటి దగ్గర నుంచి ప్రెజర్, ఒక జాబ్ లెఫ్ట్ చేసాం. అప్పుడు నేను నార్మల్గా ఇంకా అమ్మ నాన్న కూర్చోబెట్టి ఒకటి చెప్పి, ఐ వాంట్ 1 more year, ప్లీజ్ బీ పేషెంట్. నేను ఏంటంటే ఒక సంవత్సరం, ఈ సంవత్సరంలో గవర్నమెంట్ జాబ్ వస్తే ఓకే, లేదంటే నెక్స్ట్ మళ్ళీ కోచింగ్ ఏమైనా కోర్స్ నేర్చుకుని మళ్ళీ సాఫ్ట్వేర్కి వెళ్తాం అని చెప్పి ఉన్నాను. ఇంకా ఈ 1 year గివప్ చేయకుండా ప్రిపేర్ అవుదామని చెప్పి ఉన్నాను. అలా 2022లో జాబ్ చేస్తున్నప్పుడు ఫిలిమ్స్ రాసింది, బ్యాంక్స్ అన్నీ. ఫస్ట్ స్టెప్ ఎలిమినేట్, అంటే ఫిలిమ్స్ అన్నీ క్లియర్ అవ్వలేదు. నెక్స్ట్ ఇంకా 2023 చాలా సిన్సియర్గా తీసుకుని ఎలా మెయిన్ ఒక గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవ్వాలంటే దేర్ డిఫరెంట్ వేస్ ఆఫ్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. ప్రిలిమ్స్ కనుక ఒక విధంగా సన్నద్ధం వల్ల, మెయిన్స్ కనుక ఒక విధంగా సన్నద్ధం, ఇంటర్వ్యూకి ఒక విధంగా ఉండాలి. ఆ ప్రిలిమ్స్కి వచ్చేసరికి స్పీడ్ అండ్ అక్యురసీ అని మోర్ ఫోకస్ చేయాలి. నేను సేమ్ అదే విధంగా స్పీడ్ అండ్ అక్యురసీ రీచ్ అవ్వడానికి ఒక 2-3 months టైం పట్టింది. తర్వాత మెయిన్స్లో సెలక్షన్ ఇంపార్టెంట్. అంటే మనం ఎవ్రీ క్వశ్చన్ వీ కెనాట్ ఆన్సర్, అంటే ప్రతి క్వశ్చన్ మనం ఆన్సర్ చేయాలి. కొన్ని క్వశ్చన్లు ఉంటే సెలెక్టెడ్ క్వశ్చన్ ఆన్సర్ చేస్తేనే మనం సెలక్షన్లో ఉంటాం, ఫైనల్ సెలక్షన్. ఆ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు వచ్చిందంటే నేను ఫస్ట్ 2-3 మెయిన్స్ ఫెయిల్ అయిన తర్వాత వచ్చింది. తర్వాత ఇప్పుడు మెయిన్స్లో ఎలా రాయాలి, సెలక్షన్ ఇంపార్టెంట్ అని తెలుసుకున్న తర్వాత 2023 గవర్నమెంట్
ఐబీపీఎస్, ఆర్ఆర్బీ మొత్తం కండక్ట్ చేసి ఎగ్జామ్స్ ఆల్ 6 ఎగ్జామ్స్ ప్రిలిమ్స్ క్లియర్ చేసి నెక్స్ట్ ఆల్ 6 ఎగ్జామ్ మెయిన్స్ అటెండ్ అయ్యాను. తర్వాత ఇంటర్వ్యూ కూడా అటెండ్ అయ్యాను. మళ్ళీ సేమ్ ఇంటర్వ్యూకి అటెండ్ అయిన తర్వాత మనకి పర్సెంట్ మన హార్డ్ వర్క్తో పాటు కొంచెం లక్ కూడా ఉండాలి. ఆ లక్ యాడ్ చేయడం వల్ల 0.5 మార్క్స్, 1 మార్క్స్, 2 మార్క్స్లో చాలా జాబ్స్ మిస్ అయ్యాయి. ఇలా ప్రిపేర్ అవుతున్న సేమ్ అప్పుడు ఎఫ్సీఐ నోటిఫికేషన్ వచ్చింది. లైక్ నేను బోత్ అప్లై చేసింది. ఎఫ్సీఐ మేనేజర్ వచ్చి మనకి నార్మల్గా జోన్ మొత్తానికి 9 పోస్ట్స్, చాలా తక్కువ జాబ్ అండి, ఎవరు అప్లై చేయరు. కొన్ని జాబ్లు మనకు తక్కువ వేకెన్సీ ఉన్నా మనం అప్లై చేసుకుంటే మనం సెలెక్ట్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ. ఇలా తక్కువ కోచింగ్లు ఉన్నప్పుడు సార్ కదా, సార్ 20 జాబ్స్ వస్తున్నాయి, 15 జాబ్స్ నోటిఫికేషన్ వస్తుంది, 30 జాబ్స్ నోటిఫికేషన్ వస్తుంది, 50 జాబ్స్ వస్తున్నాయి. కాంపిటీషన్ అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉంటుంది, లేకపోతే సౌత్ జోన్ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు ఉంటుంది, లేదా ఆల్ ఓవర్ ఇండియా కాంపిటీషన్ ఉంటుంది. సో వాడిని ఎలా అచీవ్ చేయాలంటే ఆయన ఒకటే చెప్పింది, నీకు కావాల్సిన ఎన్ని పోస్ట్ అంటే సింపుల్గా ఒకటే, మనకు కావాల్సిన ఒకటే పోస్ట్. ఆ ఒక పోస్ట్ కోసం మనం ట్రై చేయాలా, ఎన్ని పోస్ట్ అనేది మనకి నాట్ నెసెసరీ అని చెప్పి ఆయన చెప్పింది. ఆ వార్డ్స్ నాకు కొంచెం మళ్ళీ ఆలోచించింది, తక్కువ పోస్ట్ అయినా మనం అప్లై చేయాలా అని చెప్పి ఎఫ్సీ మేనేజర్ అప్లై చేసింది. తక్కువ మొత్తం నార్త్ ఈస్ట్ జోన్ పెట్టి టోటల్ జనరల్ ఓబీసీలో 9 పోస్ట్ ఉంటే అప్లై చేసింది. ఫిలిమ్స్ క్లియర్ చేసిన, మెయిన్స్ క్లియర్ చేసిన. నెక్స్ట్ ఇంటర్వ్యూ సేమ్ ఒక స్పాన్ ఆఫ్ టైం రెగ్యులర్గా ఇంకా కాంపిటేటివ్ వరుసగా ఎగ్జామ్ ఉండే, ఒక 1 మంత్, 1 మంత్ అలా ఎగ్జామ్స్ ఉండడం వల్ల సేమ్ ఎఫ్సీ కేటగిరీ 3 కూడా వచ్చింది. ఇది అప్లై చేసిన, ఫిలిమ్స్ అయింది, మెయిన్స్ రాసింది. ఎఫ్సీ మేనేజర్ కూడా మెయిన్స్ అయింది. ఇంటర్వ్యూ గోపతి, ఎఫ్సీ మేనేజర్ టోటల్ 9 పోస్ట్, ఒక పోస్ట్కి 3 మెంబర్స్, 27 మెంబర్స్ సెలెక్ట్ చేస్తే నియర్లీ 16 to 20 మెంబర్స్ అటెండ్ అయ్యారు ఇంటర్వ్యూ. సౌత్ జోన్ నుంచి జనరల్ కేటగిరీ నేను ఇక్కడ ఒకనే వెళ్ళాను అనమాట ఇంటర్వ్యూకి. మిగతా అంతా నార్త్ ఈస్ట్ జోన్, బీహార్, ఫ్రమ్ జార్ఖండ్, అలా సంథింగ్ ఆ రీజన్ నుంచి వచ్చారు పీపుల్. అది ఎలా కన్సిడర్ చేశారో వెళ్ళిన సౌత్ జోన్ నేను ఒకరిని సెలెక్ట్ అవ్వలేదు సేమ్. నెక్స్ట్ వచ్చేసరికి అంటే నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే మెయిన్స్ రాసినప్పుడు మనకు తెలుస్తుంది కొన్ని. ఓకే, మెయిన్స్ మనం సెలక్షన్ ఎంత ఇంపార్టెంటో అక్యురసీ కూడా చాలా ఇంపార్టెంట్. మనం లిమిటెడ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి, అవి అక్యురేట్గా అప్లై చేయాలి. నేను డిసైడ్ అయ్యాను ఈ జాబ్ ఇంకా మనకు కన్ఫర్మ్గా ఉంది. నెక్స్ట్ కేటగిరీ 3 వచ్చినా రాకపోయినా పర్వాలేదు, కొంచెం శాలరీ తక్కువ, దీంతో పోలిస్తే. చివరిగా ఫైనల్ రిజల్ట్ వచ్చినా మన లిస్ట్లో వెయిటింగ్ లిస్ట్ కూడా లేదు, సెలెక్ట్ అవ్వాలి. అప్పుడు ప్రెజర్ ఎలా హ్యాండ్ చేయాలంటే మనం ఒక స్టిక్ ఆన్ వన్ ఇయర్ నుంచి ఒకే దానికి ప్రిపేర్ అవుతుంది కాన్స్టెంట్గా. మనం అనుకున్న రిజల్ట్ మన దగ్గర కావాలన్నప్పుడు కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. మళ్ళీ డిసప్పాయింట్మెంట్ టైంలో ఆ డిసప్పాయింట్ మనం ఫెయిల్యూర్ వస్తే దాన్ని యాక్సెప్ట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. సేమ్ ఆ ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేయడానికి స్టార్టింగ్ డేస్లో ఒక ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేయడానికి నాకు మినిమం వన్ వీక్ పట్టేది. అంటే ప్రిలిమ్స్ మెయిన్స్ పోయినప్పుడు ప్రిలిమ్స్ పోతే కొంచెం బాధ ఏమి ఉండదు. మెయిన్స్ అంటే మన జాబ్ డిసైడ్ చేస్తుంది కాబట్టి మెయిన్స్ సెలెక్ట్ అవ్వడం కొంచెం బాధ ఉంటుంది. ఫస్ట్ 2-3 ఫెయిల్యూర్స్కి 1 వీక్ టైం తీసుకుంది. తర్వాత కానీ ఫెయిల్యూర్ స్పాట్ ఆఫ్ లైఫ్ అని కొంచెం డిసిషన్ చేంజ్ చేసుకుని మనం డిమోటివేట్ అయితే మనం వేస్ట్ చేసే టైం. ఇప్పుడు కాంపిటేటివ్ ఫీల్డ్లో ఎవ్రీ సెకండ్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా వరకు ఎగ్జామ్స్ ఆన్ టైంలో ఉంటాయి. ఆ 1 వీక్ డిసప్పాయింట్ అవ్వడం వల్ల నెక్స్ట్ వీక్ స్టార్ట్ చేసినప్పుడు కొంచెం సిలబస్ ఇప్పుడు డైలీ కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వాలంటే, పాయింట్ రీజన్ ప్రిపేర్ అవ్వాలంటే కొంచెం గ్యాప్ ఇస్తే స్పీడ్ తగ్గుతుంది. లేకపోతే గ్యాప్ ఇస్తే మనం పోస్ట్ పోన్ చేస్తే వరకు ఒకేసారి బర్డెన్ పెరిగిపోతుంది. అలా ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేయడానికి 1 వీక్ to 1 డేకి వచ్చింది. అంటే ఒక రోజులో ఎలాగా, తర్వాత మళ్ళీ మార్నింగ్ ఫెయిల్యూర్ అయితే మళ్ళీ ఆఫ్టర్నూన్కి ఈవినింగ్ రెడీ అయ్యేలా మనం సన్నద్ధం చేసుకుంటాం. సింపుల్ ఎగ్జాంపుల్ ఎఫ్సీ 2023 జనవరి 1st ఆర్ఆర్బీ రిజల్ట్ వస్తాయి. ఆర్ఆర్బీ క్లర్క్ అండ్ ఆర్ఆర్బీ బోత్ రిజల్ట్ నాకు 3 మార్క్స్లో జాబ్ పోయింది. సేమ్ మార్నింగ్ రిజల్ట్ ఫెయిల్యూర్ 9:30, 10కి, ఈవినింగ్ నాకు ఎఫ్సీ ఎగ్జామ్ 3:30కి. సేమ్ ఇప్పుడు జాబ్ వచ్చిన ఎగ్జామ్ ఈవినింగ్ 3:30కి. ఒక మూమెంట్ ఒక 1 వీక్ నుంచి కోలుకోవడానికి వన్ డే నుంచి కోలుకో ఒక హాఫ్ డేకి వచ్చాయంటే ఇట్ విల్ టేక్ టైం. అంటే ఎలాగంటే మనం కాంపిటీషన్ ఫీల్డ్ ఉన్నప్పుడు ఒక డిటర్మినేషన్తో ఉండాలి, స్ట్రాంగ్ డిటర్మినేషన్తో. ఫెయిల్యూర్ వచ్చినా సరే దాన్ని యాక్సెప్ట్ చేసి స్టెప్ ఫార్వర్డ్ చేసి మళ్ళీ రిపీట్ కానివ్వకుండా మ్యాక్సిమం, అంటే రిపీట్ అవుతే చాలా మందికి దాన్ని తగ్గించుకోవాలి. ఆ విధంగా ప్రిపేర్ అయ్యి 2023లో క్లియర్ చేసిన జాబ్స్.
అన్లైక్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ డోంట్ నో. ఎందుకంటే మనం సపోజ్ ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఏ ఆర్గనైజేషన్ దాంట్లో సమ్ పీపుల్ మాత్రమే ఫిట్ ఫర్ ద జాబ్. అదర్ పీపుల్ వాళ్ళ చాయిస్ వాళ్ళు వచ్చుంటారు. ఎందుకంటే దే టేకెన్ కరెక్ట్ డిసిషన్ ఆన్ దట్ టైం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఆ డిసిషన్ తీసుకోవడం వల్ల ఆ జాబ్స్ ఉన్నారు తప్పించి వాళ్ళకి ఇష్టమనో, లేకపోతే వాళ్ళు వేరే హార్డ్ వర్కింగ్ అనో, లేకపోతే తక్కువ హార్డ్ వర్కింగ్ కాదు. చాలా ఎవరి ఆర్గనైజేషన్లో కొంతమంది మాత్రమే జాబ్ ఫిట్ అయ్యి దానికోసం ఏం పని ఉంటారు. కొంతమంది ఎలా ఉంటారంటే దేర్ చాయిసెస్ హెల్ప్ఫుల్. అంటే వాళ్ళు చేసుకున్న చాయిసెస్ అనేది ఆ జాబ్కి చాలా హెల్ప్ఫుల్ అయింది, అందువల్ల క్రాక్ చేసింది. సిమిలర్గా నేను కూడా అంతే. నేను బ్యాంకింగ్కి, వీటికి, రైల్వేస్కి ఫిట్ అనుకున్నాను. నేను ఒక డిఫరెంట్ బాడీ ఒక ఎగ్జామ్కి వచ్చినప్పుడు అదొక నా చాయిస్ అనమాట. ఓకే, లెట్స్ ట్రై. ఎందుకంటే ఒక గవర్నమెంట్ ఫీల్డ్ ఉన్నప్పుడు కొంతమంది సేమ్ జాబ్ స్టిక్ అని ఉంటారు. ఐ వాంట్ ఐపీఎస్, లేకపోతే ఎస్ఎస్సి, లేకపోతే రైల్వేస్, లేకపోతే స్టేట్ బోర్డ్స్, లేకపోతే గ్రూప్ 1 గ్రూప్ 2. కొంతమంది ఆ, వాటికి స్టిక్ ఉండడం వల్ల మిగతా జాబ్ యూజ్ వేకెన్సీ వచ్చినా సరే అప్లై చేయండి. అప్పుడు నేను నార్మల్గా సరే నోటిఫికేషన్ కదా, సిమిలర్గా కొంచెం సేమ్ సిలబస్ ఉంది, లెట్స్ ట్రై అని చెప్పి ఎఫ్సి బోత్ మేనేజర్ అండ్ కేటగిరీ 3 జాబ్స్ ఒకేసారి నోటిఫికేషన్ వచ్చింది. 2023 జూన్లో నేను ఎఫ్సిఐకి సెలెక్ట్ అయ్యాను. పోస్టింగ్ యాక్చువల్గా నేను సౌత్ జోన్కి అప్లై చేశాను ఎఫ్సిఐకి. సౌత్ జోన్లో వచ్చి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, అండమాన్ నికోబార్ వస్తుంది. నెక్స్ట్ అండర్ కేరళ, లక్షద్వీప్ వస్తుంది. వీటిలో మనకు పోస్టింగ్ సౌత్ జోన్లో ఎక్కడైనా రావచ్చు పోస్టింగ్. మన బేస్ ఆన్ మెరిట్, మన మార్క్స్, మన ర్యాంక్ బట్టి పోస్టింగ్ వస్తుంది. స్టార్టింగ్ వచ్చిన రిజల్ట్ వచ్చిన తర్వాత మనకి టైం ఇస్తారు, జోన్స్ పెట్టుకోమని. అంటే ఏ స్టేట్ పెట్టుకోవాలి, టాప్ 3 స్టేట్స్ పెట్టుకుని మన ర్యాంక్ బట్టి స్టేట్ వస్తుంది. సిమిలర్గా నేను ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ ఆప్షనల్ అప్లై చేశాను. లక్కీగా నా ర్యాంక్ కొంచెం ముందు ఉండడం వల్ల, మెరిట్లో ఉండడం వల్ల ఆంధ్రప్రదేశ్ నేను అలకేట్ అయ్యాను. అంటే ఐ అలకేటెడ్ టు ఏపీ రీజన్. ఆఫ్టర్ దట్ అగైన్ వీ హ్యావ్ టు ఆప్షన్ చూజ్ ఇట్ ఫర్ డిఓ, బికాజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ దేర్ ఆర్ డిఫరెంట్ డిఓస్, లైక్ 7 డిఓస్. ఆ డిఓస్కి ఆప్షన్లో మళ్ళీ 3 డిఓస్ పెట్టుకోవాలి. డివిజనల్ ఆఫీసెస్, డివిజనల్ ఆఫీస్ పెట్టుకున్నప్పుడు ఎఫ్సిఐ హ్యాస్ హోల్ రైట్ టు అలకేట్ టు అవర్ డిఓ. మీన్స్ ఎఫ్సికి ఫుల్ రైట్స్ ఉంటాయి ఏ డిఓ అలకేట్ చేయాలని. మన ఆప్షన్ పెట్టుకున్నంత మాత్రాన ఇదే రావాలని లేదు, మెరిట్ ఉంటుంది, అన్ని కన్స్టెంట్స్ ఉంటాయి డిఫరెంట్ కంట్రీస్. ఎందుకంటే లేడీస్ ప్రయారిటీ, పిహెచ్ ప్రయారిటీ, ఎన్ని ప్రయారిటీ చూసుకుని అలకేట్ చేస్తారు. తర్వాత నాకు డిఓ కాకినాడ అంటే సేమ్ మా సొంత జిల్లా నాకు పోస్టింగ్ వచ్చింది. అంటే ఐ నెవర్ థాట్ దట్. నేను అసలు అనుకోలేదు సొంత జిల్లా పోస్టింగ్, సొంత ఏపీ స్టేట్. మ్యాక్సిమం నేను అప్లై చేసిన జాబ్లన్నీ ఆల్ ఓవర్ ఇండియా జాబ్స్. కానీ ఎక్కడైతే కాంపిటీషన్ కొంచెం తక్కువ ఉంటుందని ఒక అనాలిసిస్ చేసుకుని అప్లై చేసింది. సొంతంగా ఏపీ స్టేట్లో ఉండాలని, అంటే నేను ఏపీ స్టేట్ ఎగ్జామ్స్ రాసింది కాదు, నార్మల్గా సెంట్రల్ ఆల్ ఓవర్ ఇండియా పోస్టులు అప్లై చేసింది. లక్కీగా అదంతా ఒక స్క్రిప్టెడ్ లాగా అనమాట. ఏపీ స్టేట్ నాకు పోస్టింగ్ కావడం, సొంత జిల్లా పోస్టింగ్ కావడం ఐఎమ్ హ్యాపీ. లైక్ ఇప్పుడు ఎఫ్సిఐలో నేను 25 ఆగస్ట్ 2023 ఫస్ట్ పోస్టింగ్ అనమాట. అంతకుముందు ఇన్ఫోసిస్ చేసినప్పుడు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే అక్కడ ఆ కల్చర్ డిఫరెంట్, ఇక్కడ ఈ కల్చర్ డిఫరెన్స్. ఒక గవర్నమెంట్ జాబ్కి ఒక ప్రైవేట్ జాబ్కి ఎలా కల్చర్ అంటే, ఇప్పుడు పీపుల్ డిసైడ్ అవుతారు. ఎందుకంటే ప్రైవేట్ జాబ్లో సోషల్ సెక్యూరిటీ ఉండదు ఫస్ట్, కానీ హై ప్యాకేజ్ ఉంటుంది. తర్వాత ఇప్పుడు ప్రైవేట్ జాబ్స్లో మన స్కిల్స్ ఎక్కువ ఉంటే మన శాలరీ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ప్రైవేట్ జాబ్లో క్లయింట్ లొకేషన్ బట్టి మన శాలరీ ఉంటుంది, ఆన్ సైట్ బట్టి మన శాలరీ ఇంక్రీజ్ అవుతుంది. నేను సాఫ్ట్వేర్ అంటే ఇన్ఫోసిస్ అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మన స్కిల్ ఎప్పటికప్పుడు ఎన్హాన్స్ చేసుకుంటే అంత తొందరగా మనం హైయెస్ట్ పొజిషన్ రీచ్ అవుతాం. దాంట్లో లక్ యాడ్ అవుతుంటాం. ఎందుకంటే వాళ్ళకి ఒక కాంట్రాక్ట్ పీరియడ్ ఉంటుంది, 1 year 2 year. వీ కెనాట్ బ్రేక్ దట్ కాంట్రాక్ట్ పీరియడ్. ఒక కాంట్రాక్ట్ పీరియడ్ బ్రేక్ చేసామంటే నోట్ స్పీడ్ సేవ చేయాలి ముందుగా, ఇవన్నీ డిఫరెంట్ కన్స్ట్రెంట్ ఉంటాయి. ఇంకా ఎఫ్సిఐకి వచ్చేసరికి ఒక ఎఫ్సిఐ మెయిన్ మోటో వచ్చి మెయింటైన్ సర్ప్లస్ ఫుడ్. అంటే ఆల్ ఓవర్ ఇండియా ఒక మెయింటైన్ సర్ప్లస్ ఫుడ్ మెయింటైన్ చేయాలి. అంటే అన్ప్రెసిడెంటెడ్ ఈవెంట్స్ ఏమైనా జరిగినప్పుడు ఇండియా రెడీ టు యాక్సెప్ట్ దట్ ఈవెంట్స్. అంటే ఇండియా ఆ ఈవెంట్ కంటిన్యూస్గా ఒక 6 months ఉన్నా సరే, 1 year ఉన్నా సరే, ఇండియా మొత్తం పీపుల్కి ఎక్కడ డిఫికల్టీస్ ఫేస్ అవ్వకుండా ఫుడ్ సప్లై ఉంటుంది. ఎఫ్సిఐ అనేది
మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ కింద వస్తుంది. ఈ ఎఫ్సిఐ మెయిన్ రోల్ మళ్ళీ సెకండ్ వచ్చి మినిమం సపోర్ట్ ప్రైస్, అంటే రైతులకి కనీస మద్దతు ధర రైతులకు చేరాలి. తర్వాత ఇండియా మొత్తం ఒక ఫుడ్ సప్లై చైన్ పర్ఫెక్ట్గా కొనసాగాల. ఎక్కడైతే సర్ప్లస్ ఉందో అక్కడి నుంచి డెఫిషియట్ జోన్కి వెళ్ళాలి. డెఫిషియట్ జోన్లో ఎవ్రీ పర్సన్కి మన ఫుడ్ అనేది డిస్ట్రిబ్యూట్ అవ్వాలి. సిమిలర్గా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన నరేంద్ర మోడీ గారు డిస్ట్రిబ్యూట్ చేస్తారు కదా, వాటిలో ఎఫ్సిఐ అనేది మెయిన్ కీ రోల్ అనమాట. ఎఫ్సిఐ మెయిన్ ఏంటంటే బఫర్ స్టోరేజ్, అంటే స్టోరేజ్ ఫర్ ఫ్యూచర్ అనమాట. అంటే ఇండియాలో ఉన్న ఎక్స్పర్ట్స్, హైయర్ అఫీషియల్స్ వీళ్ళంతా డిసైడ్ అవుతారు ఇండియా పాపులేషన్ ఎంత, వాటికి రిక్వైర్మెంట్, ఫుడ్ కన్జంప్షన్ రిక్వైర్మెంట్ ఎంత. ఆ రిక్వైర్మెంట్ ఒక ఏదన్నా అన్వాంటెడ్ అన్ప్రెసిడెంటెడ్ ఈవెంట్ వచ్చినప్పుడు ఇండియా దాన్ని, ఆ క్రైసిస్ని ఎలా ఓవర్కమ్ చేయాలా, అడ్వాన్స్డ్ స్టోరేజ్ టెక్నిక్స్ ఎలాగా, ఇవన్నీ మొత్తం ఎఫ్సిఐ హ్యాండిల్ చేస్తుంది. సిమిలర్గా ఐఎమ్ బ్లెస్డ్ టు వర్కింగ్ ఇన్ ఎఫ్సిఐ. ఫస్ట్ నేను నార్మల్గా ఒక డిఫరెంట్ ఇండస్ట్రీస్ వచ్చాను, ఇన్ఫోసిస్, నెక్స్ట్ సాఫ్ట్వేర్, గవర్నమెంట్ జాబ్. ఈ గవర్నమెంట్ జాబ్ వచ్చేసరికి మనం ఏ జాబ్ అయినా వెరీ కాషియస్గా ఉండాలన్నమాట. ఇంకా ఎఫ్సిఐకి వచ్చేసరికి మెయిన్ మనం 2 ఆపరేషన్ ఇంపార్టెంట్ అనమాట. 1 ఈజ్ రిసిప్ట్ తీసుకోవడం, 2 ఇష్యూ చేయడం. ఈ 2 మెయిన్ ఆపరేషన్స్ ఎఫ్సిఐ. సెకండ్ వచ్చి సర్ప్లస్ ఉన్న జోన్ నుంచి డెఫిషియట్ జోన్కి వెళ్ళాలా, డెఫిషియట్ జోన్లో అందరికి సప్లై అవ్వాలి. ఇదే ఎఫ్సిఐ మెయిన్ మోటో. ఇంకా ఒక నార్మల్గా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఎలా ఉంటుందో నార్మల్గానే ఛాలెంజెస్ ఉంటాయి, వర్క్ ఛాలెంజెస్. కొన్ని ఛాలెంజెస్ మనం డిస్పోజ్ చేయకూడదు, కొన్ని ఛాలెంజెస్ డిస్పోజ్ చేయొచ్చు. అంటే యాక్చువల్గా ఐఎన్పిఆర్ టీం ఉంటుంది, వాళ్ళు ప్రెస్ పెట్టి వాళ్ళు మాత్రం కొన్ని పాయింట్స్ అనౌన్స్ చేస్తారు, మిగిలిన వాళ్ళు రైట్ ఉంటుంది. అంటే వాట్ హ్యాపెన్ ఇన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అని కొన్ని రూల్స్ అండ్ ఫార్మేషన్ ఉంటాయి. కానీ టిపికల్గా ఒక ఎఫ్సిఐలో నార్మల్గా మన రోల్ వచ్చి ఏదైతే ఫుడ్ మనం ప్రొక్యూర్ చేసుకున్నామో దాన్ని జాగ్రత్తగా స్టోరేజ్ చేసి విత్ మినిమం లాస్, అంటే మనకి ఆపరేషన్ లాస్ ఉంటుంది, ఆపరేషన్ లాస్ కానీ, స్టోరేజ్ లాస్ కానీ, ట్రాన్సాక్షన్ లాస్ కానీ, ఈ 3 లాసెస్ ప్రతి ఉన్న ఎఫ్సిఐలో జరుగుతుంటాయి. వాటిని మినిమైజ్, అంటే మనం తీసుకున్నప్పుడు ఒక ఏదైనా ఆపరేషన్ లోడింగ్ అన్లోడింగ్ చేసినప్పుడు మినిమం లాసెస్ చేసేలా మనం జాగ్రత్త కేర్ తీసుకోవాలి. తర్వాత ట్రాన్స్పోర్ట్స్, వ్యాగన్ అంటే ట్రైన్ ద్వారా ఒక రీజన్ నుంచి ఇంకో రీజన్ ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు అక్కడ ట్రాన్సాక్షన్ లాస్ ఉంటుంది, దాన్ని జాగ్రత్త హ్యాండిల్ చేసుకోవాలి. తర్వాత స్టోరేజ్ లాస్, స్టోరేజ్ మనం చేసినప్పుడు ప్రోడక్ట్స్, టెస్ట్స్ చాలా ఉంటాయి, లైక్ సింపుల్గా ఎలకలు ఇలాంటి కొన్ని వాటికి కెమికల్స్తో మనం వాటిని హ్యాండిల్ చేసుకోవాలి. వాటిని ఎక్కువ తర్వాత చిన్న చిన్న పురుగులు ఉంటాయి, వాటిని జాగ్రత్తగా స్టోరేజ్ చేసుకుని వాటిని డిస్ట్రిబ్యూట్ చేయడం మన ఎఫ్సిఐ మెయిన్. సిమిలర్గా నేను లాస్ట్ 1 ఇయర్ నుంచి సేమ్ ఇదే ఆపరేషన్స్లో ఉన్నాను. ప్రజెంట్ అయితే జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ బ్లెస్డ్ టు బి దిస్ పార్ట్ ఆఫ్ క్యాంపస్. ఐఎమ్ వెరీ లక్కీ టు be in WT RK Valley. Now I want to give some suggestion to aspirants of WT RK Valley or general persons. First, మన ఇంజనీరింగ్లో 4 years ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్, అంటే E1 ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్, ఫస్ట్ వాళ్ళు కోర్స్ వాళ్ళు తీసుకున్న బ్రాంచ్లో ఆ సబ్జెక్ట్స్ ఏమున్నాయో ఒక అవేర్నెస్ ఉండాలి, మినిమం అవేర్నెస్. సెకండ్ ఇయర్ వరకు కూడా వాళ్ళు మినిమం ఆ సబ్జెక్ట్స్ని ఎంజాయ్ చేస్తా, వాళ్ళు ఓకే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ వాళ్ళ సబ్జెక్ట్స్ అన్ని ఓకే అయితే దే కెన్ గో త్రూ గేట్. అంటే ఓకే మా ఫస్ట్ ఇయర్లోనే ఫస్ట్ సెమిస్టర్లోనే వెనకడ వేయకూడదు, ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కంప్లీట్గా ఒక అవేర్నెస్ వచ్చాక నెక్స్ట్ మనం థర్డ్ ఇయర్లో గేట్ రాద్దామా, లేకపోతే ఎందుకంటే ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ ఎంజాయబుల్, థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎలా ఉండాలంటే వాళ్ళు గేట్ అన్న ఏం చేసుకోవాలా, లేకపోతే గవర్నమెంట్ జాబ్స్. యూపీఎస్సీ ఇస్ ద హైయెస్ట్ జాబ్. యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇంకా ఆ డిఫరెంట్ వరల్డ్ ఉంటుంది వాళ్ళకి. అది నాకన్నా ముందు శివన్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ చేసే సీనియర్స్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది యూపీఎస్సీ గురించి. మనకి మినిమం గవర్నమెంట్ జాబ్స్ గురించి మనం గేట్ క్రాక్ చేయాలంటే మన సీనియర్ చాలా మంది ఉన్నారు, జూనియర్స్ కూడా క్రాక్ చేశారు. E3 E4 అనేది క్రూషియల్ టైం. అంటే ఈ వన్స్ క్యాంపస్లో ఉండగా మనకి క్యాంపస్ యొక్క వాల్యూ, ఇక్కడ ఫుడ్ ఫ్రీ, హాస్టల్ ఫ్రీ, ఈ మనకి ఎలా ఈ ఎన్విరాన్మెంట్ అనేది మళ్ళీ రాదు. మనం
చాలా కేర్ఫుల్గా ఉండాలి. బీటెక్ థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్కి వచ్చామంటే థర్డ్ ఇయర్లో మనం తీసుకునే ప్రతి స్టెప్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం గేట్ వన్స్ గేట్ అన్న ప్రిపేర్ అవ్వాలా, లేకపోతే ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ లైక్ పిఎస్యూస్ అని ప్రిపేర్ అవ్వాలా, లేకపోతే ఐఏఎస్ ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలా, లేకపోతే గవర్నమెంట్ జాబ్స్. ఫస్ట్ 2 ఇయర్స్ మనం ఎలా ఉన్నా పర్వాలేదు, కానీ థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి చాలా కాషియస్గా ఉండాలి. సార్ వాళ్ళు గైడెన్స్ తీసుకోవాలి. ఇప్పుడైతే యూట్యూబ్ అంతా కొంచెం అంబానీ నెట్ ఫ్రీగా కొంచెం వచ్చిన తర్వాత అంతా ఫ్రీ అయింది. మేము ఉన్నప్పుడు అంత ఫ్రీగా లేదు, అంటే ఆ, అంత ఎక్స్ప్లోరేషన్ లేదు. ఇప్పుడు చాలా యూజ్ ఎక్స్ప్లోరేషన్ ఉంది. ప్రతి మనకి సార్ వాళ్ళు గైడెన్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా మనం ఎలాగ లేకపోయి డూయింగ్ కాబట్టి మన యూట్యూబ్లో చూసన్నా సరే మనం దేనికి ఫిట్ అవుతాం, మన కెరీర్ గోల్స్ అని డిఫైన్ చేసుకోవాలి. చాలా మంది మా బ్యాచ్లో కూడా అమెజాన్లో ప్లేస్ అయ్యారు. అంటే సింపుల్ వాళ్ళు E3 E4లోనే బాగా స్ట్రాంగ్గా ప్రిపేర్ అయ్యారు. అంటే మనం కెరీర్ డిసైడ్ చేసుకోవడంలో కొంచెం ల్యాగ్ ఉండకూడదు. సజెషన్ తీసుకుంటాం. E1 E2 ఎలా ఉన్నా సరే ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చాలా కాషియస్గా డిసిషన్ తీసుకుంటే నెక్స్ట్ మనం బయట కోచింగ్ వెళ్ళాల్సిన అవసరం లేకుండా, ఒకవేళ కోచింగ్ వెళ్ళినా తొందరగా సెటిల్ అయ్యే ఛాన్సులు చాలా ఉంటాయి. చాలా మంది సక్సెస్ అయిన వాళ్ళు కూడా E3 E4లో డిసిషన్ తీసుకున్నారు. లేదంటే ఫైనల్ ఇయర్లో డిసిషన్ ఎఫెక్టివ్గా తక్కువ టైంలో డిసిషన్ తీసుకున్నారు. తర్వాత వాళ్ళు ఎవరైతే డిసిషన్ ఫాస్ట్గా తీసుకున్నారో నెక్స్ట్ 1 ఇయర్లో సక్సెస్ రావచ్చు. ఒకవేళ ల్యాగ్ అయితే 2 ఇయర్స్ అంతే. మన సీనియర్ సజెషన్లో మాకు ఇచ్చినప్పుడు ఓన్లీ గేటు ఫార్మా కంపెనీస్ వీటి గురించి ఇచ్చేవారు. అసలు గవర్నమెంట్ జాబ్ అంటే గవర్నమెంట్ జాబ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎంత టైం ప్రిపేర్ అవ్వాలి, ఎఫెక్టివ్ ఏ మనకి అంత ముందు చెప్పిన సిలబస్ తెలియాలి. అలాగే సేమ్ కొంతమంది 13 అవర్స్ ప్రిపేర్ అవుతారు డేకి, కొంతమంది 10 అవర్స్ ప్రిపేర్ అవుతారు, కొంతమంది 5 అవర్స్ ప్రిపేర్ అవుతారు. 5 అవర్స్ ప్రిపేర్ అయిన ఫస్ట్ జాబ్ రావచ్చు. మీన్స్ వాళ్ళు ఎఫెక్టివ్గా అంత టైం కేటాయించారు. మనం ఎఫెక్టివ్గా టైం కేటాయించిన ఫస్ట్లో చాలా కష్టం ఉంటుంది. గ్రాడ్యుయేషన్ చేసిన నాకు చాలా కష్టం ఉండేది. ఏంటి ఇలా కేటాయించలేకపోతున్నాం అంత, అంటే ప్రాపర్గా 1 డేలో మనతో మనం కనీసం పడుకుని ముందన్న ఒక 5 మినిట్స్ మాట్లాడుతాం. అరే ఈ రోజు ఈ డేలో మనం ఒక 12 అవర్స్ గాడ్ ఇచ్చాడు, లేకపోతే మనం ఒక 12 అవర్స్ ఎఫెక్టివ్ యూజ్ చేసామంటే అందులో ఎన్ని అవర్స్ ఎఫెక్టివ్ యూజ్ చేసామని మనకు మనం ఒకసారి రియలైజేషన్ చేసుకున్నాం. నార్మల్గా ఒక పడుకున్న 5 మినిట్స్, లేకపోతే ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు ఒక 5 మినిట్స్ మనం మన అంటే తెలుగులో సింహావలోకనం ఉంటాం, వెనక్కి తిరిగి ఆలోచించాం. ఒకసారి మనం లైక్ నాస్టాలజిక్ ఇంగ్లీష్, ఒకసారి మనం ఏం చేయాలి, ఏం చేసాం ఈ డేలో మనం ఆలోచించి జాగ్రత్తగా డిసిషన్ ఆ రోజు టాస్క్. ఇక్కడ ట్రిబుల్ 8లో లేకపోతే ఎవరైనా గ్రాడ్యుయేషన్ చేసేవాళ్ళు చాలా తక్కువ టైం మాత్రం మన క్లాసెస్లో ఉంటాం. మినిమం టైం ఈవినింగ్ క్లాసెస్ తర్వాత మనం చాలా ఫ్రీ. ఆ టైంలో ఎఫెక్టివ్ 1 అవర్ యూజ్ చేసినా సరే మనం సక్సెస్ అవ్వడానికి ఎక్కువ టైం పట్టదు. కానీ మన డిటర్మినేషన్, స్పీడ్, అక్యురసీ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తున్నారు. రెగ్యులర్గా 1 అవర్ చేసినా సరే సక్సెస్ చాలా తొందరగా వస్తుంది. మనం ఎప్పుడైతే ల్యాక్ చేసామో బర్డెన్ పెరుగుతూ ఉంటుంది. అది E3 E4 స్టూడెంట్స్, థర్డ్ ఇయర్ ఫైనల్ స్టూడెంట్స్ కొంచెం జాగ్రత్తగా డిసిషన్ తీసుకొని, మీకు ఇప్పుడైతే చాలా లింక్డ్ఇన్ కానీ యూస్ఫుల్ వెబ్సైట్స్ ఉన్నాయి. చాలా వరకు వాట్సాప్లోనే ఇంటిమేషన్ వస్తాయి, జాబ్ ఇన్ఫర్మేషన్స్. ప్రతి జాబ్ జాగ్రత్తగా కొంత టైం రోజు అవసరం లేదు, వీక్కి ఒక సండే ఒక 2 అవర్స్ జాబ్ ఆపర్చునిటీస్ ఏమున్నాయి, ఎక్కడ మనం సెర్చ్ చేస్తే ఎఫెక్టివ్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, గ్యాదర్ చేసి పెట్టుకోవాలి. థర్డ్ ఇయర్ ఫైనల్ స్టూడెంట్స్ మాత్రం చాలా డిసిషన్ మీరు థర్డ్ ఇయర్ తీసుకుంటే వెళ్ళండి, కూడా ఫైనల్ ఇయర్ తీసుకున్నా పర్వాలేదు. గోయింగ్ టు గేట్ ఆర్ ఇండియన్ అదర్ ఎగ్జామ్స్, యూపీఎస్సీ లేకపోతే గవర్నమెంట్ జాబ్స్, ఏది ప్రిపేర్ అయిన ముందుగా స్టెప్స్ తీసుకుంటే. ఎందుకంటే కొంతమంది ఫ్రీ అన్నట్టు బయట ఉండదు, మళ్ళీ స్ట్రెస్ చేస్తున్నాం. బయట హాస్టల్ ఫుడ్ బాగోదు, రూమ్స్ చాలా, మన ఏజ్ ఒక్కొక్క ఏజ్ దాటి కొద్ది ఇంటి దగ్గర ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. చాలా మంది ఫైనాన్షియల్గా ఇంటి దగ్గర మన మదర్ ఫాదర్ హెల్త్ బాగుంటే ఓకే, ఏ ఈవెంట్ ఇప్పుడు ఎలా జరిగితే తెలియదు. అంతా ఇన్స్టెంట్ ఫుడ్ వచ్చింది. ఇన్స్టెంట్ ఫుడ్ హెస్ కాన్స్టెంట్ ఎఫెక్ట్స్ అన్నట్టు మనం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి మనం డిసిషన్ తొందరగా తీసుకుంటే ఎర్లీగా సక్సెస్ అవ్వచ్చు. డిసిషన్ తీసుకున్నప్పుడు దానికి డిటర్మినేషన్ ఉండాలి. మన ఇక్కడ ట్రిబుల్ 8లో ల్యాప్టాప్స్ ఇవన్నీ ఫ్రీగా, మనకు సోర్స్ ఎక్కువ ఉంది కాబట్టి మనం డైలీ 1 అవర్ నైట్ పూట ప్రిపేర్ అయినా సరే మనం ఈజీగా సక్సెస్ అవ్వచ్చు. కానీ ఎవ్రీ1 వాంట్ పిక్, ప్రతి ఒక్కరు వాళ్ళ కెరీర్లో ఎక్సెల్ అవుదాం అనుకుంటారు. అంటే సపోజ్ ఎవరైనా ఒక క్వశ్చన్, ఆర్ ఈ సాటిస్ఫైడ్ విత్ యువర్ జాబ్ అంటే నో వన్ క్యాన్. ఎందుకంటే ప్రతి ఒక్కరు వాళ్ళ కెరీర్లో ఎక్సెల్ అవుదాం చూస్తారా, లేదా అదర్ ఆపర్చునిటీస్ కోసం చూస్తారు. సిమిలర్గా నేను కూడా అలాగే ఐ వాంట్ వన్ జాబ్ బట్ ఐ అలొకేటెడ్ టు డిఫరెంట్ జాబ్. బట్ లైఫ్ ఈజ్, అంటే ఇప్పుడు నేను పర్ఫెక్ట్గా ఒక సక్సెస్ఫుల్ పర్సన్ కాదు, ఫైనాన్షియల్ ఇండిపెండెంట్.
ఒక గవర్నమెంట్ జాబ్ ఉందంటే ఫైనాన్షియల్ ఇండిపెండెంట్, అంటే ఎవరి మీద ఎక్కువ ఆధారపడాల్సిన అవసరం లేదు. అదే డిఫరెంట్ సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఏంటంటే వాటి శాలరీ ఎక్కువ ఉంటుంది, అక్కడ కొంచెం సక్సెస్ అవ్వచ్చు. గవర్నమెంట్స్లో కూడా మినిమం ఒక లెవెల్ 5 జాబ్స్, లెవెల్ 6 జాబ్ ఎవో క్రాక్ చేస్తే సక్సెస్ఫుల్ కింద లెక్క. ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఉన్న దాంట్లో కాంపిటీషన్ హెవీగా ఉంది. ఒక మినిమం జాబ్ చేయాలనుకుంటాం, కానీ మినిమం జాబ్ వచ్చిన తర్వాత ఒక స్టేజ్ ఇంకో స్టేజ్కి వెళ్ళాలంటే ఇట్ విల్ టేక్ టైం. ఒక గ్రేడ్ నుంచి ఇంకో గ్రేడ్ వెళ్ళాలంటే మినిమం 3 ఇయర్స్ లేదా 6 ఇయర్స్ స్టాగ్నేషన్ పీరియడ్ ఉంటుంది. అందువల్ల ఒక నా అడ్వైజ్ ఏంటంటే మినిమం సెక్యూర్ గ్రాడ్యుయేషన్ ఒక జాబ్ ఉంటుంది. అది మినిమం లెవెల్ 4 అయిందంటే సెంట్రల్ గవర్నమెంట్ 25,000 బేసిక్ వస్తుంది. అప్పుడు లైఫ్ 25,000 బేసిక్ అంటే ఇంటూ 50,000 మైనస్ ఒక 8,000 44,500 శాలరీ వస్తుంది. అందువల్ల ఆస్పైరింగ్ చేసినప్పుడు మినిమం లెవెల్ 4 జాబ్స్ ఆస్పైరింగ్ చేస్తే చాలా బెనిఫిట్ మనకు. అదర్వైజ్ ఏంటంటే మనకు 10th ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్ 3 డిఫరెంట్. 10th కొట్టి జాబులు ఉంటాయి. ఇప్పుడు ఎస్ఎస్సిలో ఎస్ఎస్సి జీడీ ఉంది. చాలామంది ఇంటర్మీడియట్ బాగా అంటే కంప్లీట్ చేయక కోర్సు, లేకపోతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేస్తే బీటెక్లో డిస్కంటిన్యూ చేద్దాం అనుకుని ఒక బీటెక్ కూడా నార్మల్ గేట్తో క్వాలిఫై అంటే వాళ్ళ కెరీర్లో ఇంకా ఎక్కువ ఫోకస్ చేయలేమంటే సింపుల్గా ఎస్ఎస్సి జీడీ జాబ్స్ ఎవ్రీ ఇయర్ 30,000 40,000 వస్తాయి. ఫిజికల్గా హైట్ ఉంటే ఈజీగా రీచ్ అవ్వచ్చు. దాంట్లో అవల్దార్ ఉంటుంది. పారామిలిటరీ సర్వీసెస్లో కూడా మనం ఈజీగా త్రూ అవ్వచ్చు. తర్వాత 10th క్లాస్ ఎంటీఎస్ ఉంటుంది, ఎస్ఎస్సి రిక్రూట్ చేస్తాయి, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఈజీగా ఉంటుంది. అంటే ఈజీ అంటే 10th క్లాస్కి వచ్చే జాబ్స్ రిక్రూట్మెంట్ మనకి కొన్ని అంటే శాలరీ తక్కువ, కొంతమంది ఆ విధంగా అప్లై చేయరు. కొంతమందికి జాబ్ నెసెసరీ, శాలరీ ఇంపార్టెంట్ కాదు అనుకుంటే ఎంపీఎస్ ఎస్ఎస్సీలో వెళ్ళొచ్చు. దాంట్లో హవాల్దార్ ఉంటుంది. తర్వాత ఫేజ్ 11 పోస్ట్ అంటే ఫేజ్ 11 ఫేజ్ 12 ఎస్ఎస్సి రిలీజ్ చేస్తాం. అవి 10th క్లాస్ మీద ఆపర్చునిటీ ఉంటాయి. ఈ విధంగా ఎస్ఎస్సి జీడీ అవ్వచ్చు. ఇంతకుముందు రైల్వే గ్రూప్ 10th రిక్రూట్మెంట్ ఈ ఇయర్కి మార్చారు, 10th క్లాస్ ఐటీఐ చేశారు. ఎస్ఎస్సి ఎంపీఎస్ హవాల్దార్ 10th మినిమం అంటే హ్యూజ్ పోస్టులు వస్తాయి. ఫేజ్ 11 ఫేజ్ 12 ఫేజ్ 13 ఫేజ్ 14 నడుస్తున్నట్టుంది. వాటిలో రిక్రూట్మెంట్ ఉంటుంది, డిఫరెంట్ జోన్లో మనం అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చేసరికి సిహెచ్ఎస్ఎల్, ఆర్మీ, మిలిటరీ, నేవీ, పారామిలిటరీలో స్టోర్ కీపర్ పోస్ట్ మినిమం, లేకపోతే క్లర్క్ పోస్ట్తో రిలీజ్ చేస్తుంటారు రిక్రూట్మెంట్స్. వాటి రెగ్యులర్గా ఫాలో అవ్వాలి. తర్వాత గ్రాడ్యుయేషన్ వచ్చేసరికి మినీ జాబ్స్ ఉంటాయి. ఆ గ్రాడ్యుయేషన్లో మనం ఎస్ఎస్సిజిఎల్లో హైయెస్ట్ జాబ్ అంటే ఎస్ఎస్సిలో. తర్వాత ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్లో మెకానికల్కి ఇలా చేసిన జేఈ జాబ్స్ ఉంటాయి. సివిల్ వాళ్ళకి రైల్వేలో రిక్రూట్మెంట్ ఉంది. ఇంటర్మీడియట్ రైల్వేలో టీసీ వరకు రైల్వే. తర్వాత గ్రాడ్యుయేషన్లో స్టేషన్ మాస్టర్, తర్వాత కమర్షియల్ క్లర్క్, సీనియర్ పోస్ట్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిక్రూట్స్ ఉన్నాయి. మనకు చివరిగా తెలిసింది ఏంటంటే పాత్ తెలియాలి. అంటే సిలబస్, మనం ఏ జాబ్కి వెళ్తున్నాం, మనం దీంట్లో స్ట్రాంగ్, మన స్ట్రాంగ్ ఏరియా మనం తెలుసుకుని మన డిసిషన్ తీసుకోవాలి. లేదంటే ఒక గైడెడ్ పర్సన్ తీసుకుంటే, ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ ఓకే. మనము గవర్నమెంట్ జాబ్ కొట్టిన వాళ్ళందరూ టాలెంటెడ్, కొట్టకపోతే టాలెంట్ కాదు. ప్రైవేట్ జాబ్ కొట్టిన టాలెంటెడ్, మిగతా టాలెంట్ కాదు. ఆ టైంలో సెకండ్ పాయింట్ ఆఫ్ టైం వాళ్ళు తీసుకున్న డిసిషన్ని వాళ్ళని ఎక్సైల్ లెవెల్లో చేస్తాం అన్నమాట. ఆ డిసిషన్ తీసుకోవడం అనేది చాలా ఫ్యాక్టర్స్, చాలా కన్స్టెంట్స్ ఉంటాయి. వాటి అన్ని డిపెండ్ అయ్యి మన డిసిషన్ తీసుకోవాలి. జాబ్ ఏదైనా సరే మినిమం ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయితే మినిమం నాకు తెలిసి జాబ్ ఉన్న 10 months మినిమం టైం. 10 monthsలో కొట్టిన చాలా తక్కువ, 1.5 years 2 years కొట్టిన సక్సెస్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే 1.5 years 2 years అంటే ఎర్లీ సక్సెస్ కొంచెం బెయిన్ అని చెప్పి అంటారు. అంటే వాళ్ళు సక్సెస్ అనేది కొంచెం తెలియదు. అలా కొంతమందికి ఉండొచ్చు. కొంతమంది ఎర్లీ సక్సెస్ వాళ్ళ హార్డ్ వర్కింగ్ చాలా ఎక్కువ ఉంటుంది, లిమిటెడ్ టైంలో కొట్టింది. మనం ఒకటే డిసిషన్ మనం ప్రిపేర్ అయ్యి దాన్ని బట్టి, అంటే మనం దేని మన మైండ్ సెట్, మన చుట్టూ ఉన్న ప్రెమిసెస్, ఫైనల్ డిసిషన్ మనమే తీసుకోవాలి. కానీ గైడెన్స్ అందరిని అడిగి తీసుకోవాలి. ఒకరిద్దరిని కాకుండా చాలామంది గైడెన్స్ తీసుకొని వాళ్ళు మన మనసుకు నచ్చింది ఫైనల్ డిసిషన్ మనం తీసుకుని వాటిలో ఎక్సెల్ అవ్వాలి.